మనం కట్టిన పట్టుకొని వచ్చేసి మనం ఎందుకంటే ఇటు వచ్చిందనమాట మనకి మైక్రోఫోన్ కావాల్సిన అనమాట మనం దీన్ని అలా ఇప్పుడు మనం దీన్ని చేసామన్నమాట. దీంట్లో ఫీచర్స్ ఏమి ఉన్నా అంటే క్లిక్ చేస్తాం. కమ్ క్లోజ్ బాబు బాబు రే కమ్ క్లోజ్ కమ్ క్లోజ్ కమ్ క్లోజ్ రెడీ తిప్పునా స్టార్టా. మనోడైతే ప్లాస్ చేసామన్నమాట. ఎందుకైతే నాకు కూడా అర్థం పడుతుంది. ఇదైతే మైక్రోఫోన్ K8 ఆఫాలియో పోలియో వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం తీసుకుంటే ఇక్కడ దీనిపైన మనం వైఫై సిగ్నల్ ఉంది కానీ దీంట్లో చైనా సింబల్ ఏమో అర్థం కాదు. మనం మనం స్పీడే. ఇప్పుడు మనం దీంట్లో అయితే లైవ్ షోకి అయితే ఉపయోగించవచ్చు అనమాట. అలాగే ఇండియా ఇదైతే ఇంటర్వ్యూకి అయితే, అలాగే వ్లాగ్ షార్ట్ వీడియోస్ అంటే దానికి కూడా మనకైతే మైక్ క్వాలిటీ అయితే అప్పుడు చెక్ చేసాం అనమాట. చాలా సూపర్గా అయితే ఉంది. అలాగే 70 మీటర్స్ లాంగ్లో కూడా వాయిస్ క్లారిటీ అయితే సూపర్గా అయితే ఉందన్నమాట. నేను ఏమని చెప్తా అంటే దీని రేటింగ్ 10/10 అలాగే 5 స్టార్స్ అయితే ఇస్తాను అనమాట. దీంట్లో ఈ ఫీచర్స్ ఏమంటే ఐఫోన్కి వస్తుంది, అలాగే C టైప్ కూడా వస్తుంది అనమాట. మనం నెక్స్ట్ దీని వరకు వస్తాయి అనమాట. ఇక్కడ మనకి మైక్రోఫోన్ ఇచ్చాడు. దీనిపైన ఇది ఏదో నాకు తెలియదు ఎందుకు తీస్తున్నారు వచ్చేసింది. ఇప్పుడు దీనికి మళ్ళీ ఇంకొక క్లిప్ ఇచ్చాడు అనమాట. దీనికైతే ఇది ఏది మైక్రోఫోన్ వాయిస్ రిసీవర్. దీని పక్క పీకితే యూజర్ మాన్యువల్ ఉంటుంది. నేను ఉన్నా యూజర్ మాన్యువల్ ఎందుకు దుబాయ్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దామన్నమాట. దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి చార్జర్ వైర్స్ USB to C టైప్ అనేది వచ్చిందన్నమాట. అలాగే ఇది ఐఫోన్ రిసీవర్ to C టైప్ అని ఉందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటే నెక్స్ట్ వీడియోలో అయితే మనం నెక్స్ట్ క్లిప్లో అయితే మనం దీన్ని రివ్యూ అయితే చూసామన్నమాట. కొంచెం ముందు దీంట్లో ఇంకొకటి ఏమంటే నేను మ్యాలో చదివింది ఏమనుందంటే ఇప్పుడు ఈ లైట్ అనేది కంటిన్యూగా బ్లింక్ అవడం లేదు, రెడ్ గ్రీన్ వస్తుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఇదైతే ఇంకా కనెక్ట్ కాదనమాట. ఈ రిసీవర్ అయితే ఏ దానికి పెట్టలేదన్నమాట. ఇప్పుడు నా ఫోన్ ఇచ్చేసి బాబు నా ఫోన్ ఇచ్చేసి తీసుకో. మనం ఇట్లా ఫింగర్ ప్రింట్ పెడితే లాక్ ఓపెన్ చేస్తే ఆన్ అవుతుంది అనమాట. ఏ ఫోన్ కంపెనీ ఏ ఫోన్ ఉత్తా తెలియదా? ఇది నిజానికి నా ఫోన్ కాదు, మా మామ ఫోన్. కంపెనీ ఈ కంపెనీ అయితే రెడ్మీ అనమాట. రెడ్మీ MI-VU. దీంట్లో అయితే మనకి ఫీచర్స్ ఎంత బాగున్నాయి అంటే ఇప్పుడు చూడండి కంటిన్యూగా బ్లింక్ అవుతుంది కానీ ఛార్జింగ్ డౌన్ ఉంది. స్లో. ఇప్పుడు మనం దీంట్లో వీడియో కనెక్ట్ చేసినామా? కనెక్ట్ అయింది అప్పుడే. మరి చూపి అది ఇక్కడ కంటిన్యూగా అయితే బ్లింక్ అవుతుంది అనమాట. సో అక్కడ కనెక్ట్ చేసినారు కాబట్టి ఇక్కడ బ్లింక్ అవడం లేదు. ఇది మా మామ ఫోన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం అయితే ఈ టెస్టింగ్ అయితే రికార్డింగ్ చెప్పి టెస్టింగ్. యో మ్యాన్ ఇది ఇచ్చేసింది ఫస్ట్. రెడీ 1 2 3 స్టార్ట్. యో మ్యాన్ ఫండో నేను మాట్లాడతాను. మనోడు మాట్లాడతాడంట. ఇప్పుడైతే మనం ఈ వీడియోని స్టాప్ చేసి వాయిస్ క్లారిటీ అయిపోయిందో చూసిద్దాం. సో ఇక్కడ మైక్ దగ్గర పెట్టు. ఇప్పుడైతే మనం ఈ వీడియోని స్టాప్ చేసి వాయిస్ క్లారిటీ చూసుకుంటే వాయిస్ క్లారిటీ అయితే ఆసమ్ వండర్ఫుల్ అయితే అనమాట. దీన్ని బట్టి మనకు 400 రూపీస్ లోపల అంటే 350 రూపీస్ వర్తనే చెప్పుకోవచ్చు అనమాట. అలాగే దీన్ని షేక్ చేస్తే డ్రర్ అని సౌండ్ వస్తుంది అనమాట. మనం ఇప్పుడు చూడండి అదే దాని పీకే పాటికి అది అప్పుడే బ్లింక్ అవుతుంది అనమాట. మనం దీన్ని పవర్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఈ రోజుకి అన్బాక్సింగ్ ఫస్ట్ టైం అయితే మనం అన్బాక్సింగ్ చేస్తాం. మనం మళ్ళీ మన లుక్ వేసుకున్నామా? పిక్ అయితే లుక్ వేసుకున్నాం. కొంచెం ముందు నెలకి చెయ్యి మనకి ఆత్మ ఎక్కువ అనమాట. ఇప్పుడు మనం మన లోగో అయితే పిక్ అయితే చేంజ్ చేసామన్నమాట. ఈ పిక్ అయితే చాలా అవసరం ఉంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి ఏమంటే ఈసారి 5 ఏళ్ళ నుండి ఎదురు చూసిన TDP విన్ అయింది. ఇంకా మనకి ఎమ్మెనూరు బాగుపడే మనకి పాలిటిక్స్లోకి అయితే వద్దనమాట. సో ఇప్పుడైతే మనం లుక్ వేసుకుందాం. స్టెప్స్ అయితే చూస్తున్నాం. 1 2 కౌంట్ డౌన్ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 32 33. సో ఇక్కడికైతే 70 మీటర్స్. సో నెక్స్ట్ మళ్ళీ డబల్